ఒకటే జిందగీ మళ్ళీ మళ్ళీ రాదిది. ఇక్కడ ఎవరు కనిపించట్లేదేంటి? ఇక్కడ ఎవరు ఉండరు, ముందే చెప్పాను కదా ఎవ్వరు చూడని ప్లేస్ చూపిస్తానని. ఇంకెంత టైం పడుతుంది? అరే దగ్గరే వచ్చేసాంలే. మనం వెళ్ళే ప్లేస్లో ఎవరు ఉండరా? ఇన్నిసార్లు చెప్పాలి బ్రో నీకు. ఏమో నాకైతే భయం వేస్తుంది. ఎందుకు భయం? మనుషులుంటే భయపడాలి కానీ మనుషులు ఉండకపోతే భయం ఎందుకు? ఏమో మమ్మల్ని కిడ్నాప్ చేసి నువ్వేం చేయవు కదా. నువ్వు భయపడకు, నాకు జీవహింస నచ్చదు. ఇందులో నవ్వడానికి ఏముంది? ఏం లేదు, అతను నిన్ను జంతువుతో పోల్చాడు కదా అందుకే. తప్పే ఉంది, జంతువులతో పోలిస్తే తప్పే ఉంది. జంతువులు అంటే నాకు చాలా ఇష్టం. అవును, మిమ్మల్ని ఏ అమ్మాయి లవ్ చేయలే కదా? హే, ఇంత కరెక్ట్గా ఎలా చెప్పగలిగావు? నీకు ఫెసిలిటీ తెలుసా? మాట్లాడుతుంటేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ. అదేలా? జనరల్లీ అమ్మాయిలకు తెలివైన అబ్బాయిలు అంటేనే ఇష్టం. అయితే నేను చాలా మంది అమ్మాయిలకు నచ్చింటాను. నేను ఇందాక అదే చెప్పాను కదా. అవును బ్రో, మీరు ఇప్పటివరకు ఎవరైనా లవ్ చేశారా? చాలా మందిని లవ్ చేశా, బట్ ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఎవరు బ్రో అంత అదృష్టవంతురాలు? నా లవ్ సక్సెస్ అయినా చెప్తా. ఆల్ ద బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. వావ్, ఇది ఆసమ్ ప్లేస్. నా లైఫ్ లో ఇలాంటి మంచి ప్లేస్ చూస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ అభి. నీ బర్త్డే గిఫ్ట్ ఇదే, కానీ దీని డాక్యుమెంట్స్ మాత్రం అడగకు. బాగుంది బ్రో, నీకు మంచి టేస్ట్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, మీకు సర్ప్రైజ్. ఏంటి? వెళ్ళి కూర్చోండి. ఏంటి, ఏమైనా సర్ప్రైజ్ చేస్తాడా మనకు? సీక్రెట్ ఏమైనా చేస్తాడా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నైఫ్ ఏది? మ్యాచ్ బాక్స్ బ్రో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. తినండి. ఈ ఫ్లోలో నువ్వే తినిపిస్తావు నువ్వు అనుకుంటా. సినిమాలు ఎక్కువ చూస్తావు. థ్యాంక్ యూ. కేక్ చాలా బాగుంది. తెచ్చింది నేను, తినింది నేను బ్రో. ఓకే మరి వెళ్దామా? థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. మన మధ్యలో థ్యాంక్స్లు ఎందుకు? హే, నువ్వు నా కోసం చాలా చేసావు. కొంతమంది కోసం కొన్ని కొన్ని చేయొచ్చులే. బ్రో, ఈ ఫారెస్ట్ తిరిగి తిరిగి బోర్ కొట్టింది. నెక్స్ట్ టైం బ్లాక్ ఫారెస్ట్ ప్లాన్ చేయి. ఓకే బ్రో, అలానే ట్రై చేద్దాం. అవును బ్రో, ఇక్కడ ఆదిమానవులు ఉంటారా? ఏ ఉండరు బ్రో. పోనీ జంతువులు? జంతువులు ఉంటాయి. జంతువులు అంటే కుక్క, పిల్లి, ఏ నక్క. చిచ్చిచ్చి అవి కావు. చిరుతపులి, చింపాంజీ, పెద్ద పెద్ద సింహాలు అవి ఉంటాయి బ్రో. ఏం బ్రో, భయపెడుతున్నావా? అబ్బా, ఈ మధ్య ఆడవాళ్లే భయపడట్లేదు, నీకేంటి బ్రో? నా గురించి కాదు బ్రో భయం, మీ ఇద్దరి గురించి. మా గురించి జాలి ప్రేమ చూపించనక్కర్లేదులే. అది సరే, నువ్వెవరన్నా? ఏంటి సగంలోనే ఆపావు? అదేం లేదు, నువ్వెవరన్నా లవ్ చేస్తున్నావా? ఈ టైంలో అడగాల్సిన క్వశ్చనేనా ఇది? నాకు లవ్ పైన పెద్ద ఒపీనియన్ ఏం లేదు. బ్రో, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం బ్రో. ప్రకృతిని ఎంజాయ్ చేయి బ్రో. ప్రకృతి కంటే ప్రాణాలు ఇంపార్టెంట్ కదా బ్రో. ప్రాణాలదేముంది బ్రో, నాకు లైఫ్ మీద ఎప్పుడో బోర్ కొట్టేసింది. నీకు లైఫ్ మీద బోర్ కొడితే ఒక్కడు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకో బ్రో. మా ప్రాణాలతో ఆడుకోకు. ఇంకా ఫారెస్ట్లోకి వెళ్దామా లేక రిటర్న్ వెళ్ళిపోదామా? చాలా దూరం వెళ్ళాలి కదా, ఇక బయలుదేరదాం. బ్రో తొందరగా వెళ్దాం బ్రో, ఆకలి అవుతుంది. లేకుంటే ఏ పుల్లో సింహం వచ్చిందంటే వాటికి మనం ఆహారం అయిపోతాం. సరే వెళ్దాం పదండి. భయపడకు బ్రో. అయ్యా, త్వరగా వెళ్ళిపోవాలి. జాగ్రత్త, నడువు, పడిపోతావు. హే, హ్యాపీ బర్త్డే. ఈ పని ఎందుకు చేసావు అభి?
అంటే అమ్మాయిలకు ఫ్లవర్స్ అంటే ఇష్టం కదా అని తెచ్చిచ్చాను. ఈ ఫ్లవర్స్ నా కారణంగా వాడిపోవడం నాకు ఇష్టం లేదు. అవునా? అబ్బో అయితే ఒక ప్లాన్ చేద్దాం. ఇప్పుడు ఇవి 2-3 డేస్ వరకు వాడిపోవు. తర్వాతైనా వాడిపోతాయి కదా. మనకిష్టమైనవి ఇంకొకరి కారణంగా వాడిపోవడం కంటే మన కారణంగా 2 డేస్ లైఫ్ తీసుకొని వాడిపోతే తప్పేముంది? ఎనీవేస్ థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్. నువ్వు కూడా ఏదో తెచ్చావు కదా, ఇవ్వు బ్రో. తెచ్చాను కానీ ఇవ్వాలంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? 2 రోజులు వాడిపోయింది తెస్తేనే బ్రో మీద కోపడ్డావు. 10 నిమిషాల్లో కరిగిపోయి తెచ్చాను. ఏమంటావు? 10 నిమిషాల్లో కరిగిపోయా. నేనేం కోపడను, ఇవ్వండి తీసుకుంటా. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. ఏంటి బ్రో ఇంత తెచ్చావు? ఇంత బార్ తెచ్చు కదా. దొరకలేదు బ్రో. సరే రేపు ప్లాన్ ఏంటి? రేపు మార్కెట్కి వెళ్దాం. నీకు నచ్చిన బట్టలు షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ నాకు అనవసరం. ఫస్ట్ టైం చూస్తున్నా షాపింగ్ అంటే ఇష్టం లేని అమ్మాయిని. థ్యాంక్ యూ. ఇంకెక్కడ వెళ్దాం? పోనీ గుడికి వెళ్దామా? గుడికి వెళ్ళడం టైం వేస్ట్. గుడి నచ్చదు, షాపింగ్ నచ్చదు. నువ్వు కొంచెం తేడా కదా. నేనంతే. అమ్మో. చెప్పు అభి, ప్లాన్ ఏంటి? రేపు ప్లాన్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళి గుడికి వెళ్దాం. నాకు ఇష్టం లేదు. హే షాపింగ్ చేయకు, జస్ట్ వచ్చి చూడు అంతే. కానీ అది మనం వెళ్తున్నాం అంతే. బాయ్. రేపు 9 o'clock రెడీగా ఉండు. ఎక్కడికి వెళ్తున్నాం బ్రో? ఇంకెంతసేపు ఈ బోట్ జర్నీ? ఇంకా 20 minutes పడుతుంది. అటు మంచి వ్యూ ఉంది బ్రో, అటు వెళ్తున్నాం మనం. దీనికి ఇంకో రోడ్డు లేదా? బోటుకి ఏమైంది? టైటానిక్ సినిమా చూసిన నుంచి నాకు ఈ బోట్ జర్నీ అంటే భయం. అబ్బా నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదులే బ్రో. నువ్వు అనుకున్నంత పెద్ద సముద్రం ఏం కాదు, చిన్నదే ఇది. థ్యాంక్ యూ బ్రో, ధైర్యం చెప్పినందుకు. నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు. అయితే నువ్వు భయపడాల్సిందే. అదేంటి బ్రో, అంత పెద్ద సముద్రం కదని చెప్పావు? చిన్నదే అని చెప్పాను కానీ బోట్ మునిగిపోదని చెప్పలేదు కదా. అక్కడ చాలా బాగుంది కదా. అవును. నీకు స్విమ్మింగ్ వస్తుందే? రాదు. మరి బోటు మునిగిపోతే నువ్వు ఎలా బయటపడతావు? నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే నేను అమ్మాయిని కదా. నీళ్ళలో పడితే ఎవరో ఒకరు వచ్చి కాపాడతారు. ఓహో, అమ్మాయిగా పడితే ఇంత అడ్వాంటేజ్ అన్నమాట. నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదు. మరి నువ్వు భయపడడం లేదేంటి? అంత ఆలోచించలేదు, ఆలోచించాక చెప్పు. ఆలోచించకపోవడం ఏంటి బ్రో? ఇది లైఫ్ అంటే ఇష్యూ కదా. నాకు ఇంతకుముందు లైఫ్ మీద పెద్ద ఆశ ఉండకపోయేది బ్రో, కానీ ఇప్పుడు ఒక అమ్మాయిని చూశాక బ్రతకాలనిపిస్తుంది బ్రో. ఎవరు వాళ్ళు? తర్వాత చెప్తానులే. ఖచ్చితంగా చెప్పాలి తర్వాత. చెప్తాను. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ కావ్యం. లోకం అంతా కొత్తగా ఉంది ఈ తరుణం, కాలం ఏంటో కదలను అంది ఈ నిమిషం. ఇంతలో గిలిగింతలే వింతలే కలిగించలే, మనసులో ఈ రాగమే ప్రేమనే పలికించలే. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ కావ్యం. లోకం అంతా కొత్తగా ఉంది ఈ తరుణం, కాలం ఏంటో కదలను అంది ఈ నిమిషం. పలికెను మాటలు, అదరము చేసెను సైగలు, మౌనం మాటున ఊసులు, చెలిమితో నిండిన పరుగులు. హాయో తెలియని మాయో మొదలవుతుంటే ఏం చెయ్యాలో. ఎవ్వరినడిగి పుట్టిందంట ఈ బంధం, ఉన్నట్టుండి మారిందంట ఈ
సరిపోగా ఉంది ఈ తరుణం కాలం ఏంటో కదలను అంది ఈ నిమిషం